మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలని, వాళ్ళ ఆశలని, కోరికలను తీర్చుకోవాలని ఉంటుంది. కానీ చాలామంది డబ్బు పరంగా ఇబ్బంది పడతారు. ఎందుకు జరుగుతుంది? డబ్బు పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటి? డబ్బు సంపాదించాలంటే మనం ఎలా ఆలోచించాలి అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. డబ్బు సంపాదించాలంటే, డబ్బు సంపాదన రావాలంటే మన యొక్క అభిప్రాయాలను మార్చుకుంటేనే డబ్బు సంపాదించగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, బాగానే ఉన్నారని చాలామంది డబ్బు బాగానే సంపాదిస్తున్నామని, బాగున్నామని ఆశిస్తూ ఉంటారు. డబ్బు ఈ పదం వినగానే మనలో చాలామందికి వేల ఆలోచనలు, భావోద్వేగాలు కలుగుతాయి. కొందరికి ఆనందం, ఇంకొందరికి భయం, మరికొందరికి ఆందోళన. అసలు డబ్బు అంటే ఏంటి? అది కేవలం కాగితాలా, లేక మన జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమా? ఈరోజు మనం ఒక కీలకమైన అంశంపై దృష్టి పెడదాం. అదే డబ్బు గురించి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనకున్న అభిప్రాయాలను, అవును మనం నిజంగా డబ్బు సంపాదించాలంటే ముందు డబ్బు మీద మనకున్న ఆలోచన ధోరణిని, అభిప్రాయాలను మార్చుకోవాలి. ఈ వీడియోలో అది ఎలాగో వివరంగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుండి మనకు డబ్బు గురించి రకరకాల అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మన తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి, మన స్నేహితుల నుండి, లేదా మనం చూసే సినిమాల నుండి కావచ్చు. కొన్ని సాధారణ అభిప్రాయాల ఇక్కడ చూద్దాం. డబ్బు చెడ్డది. చాలామంది డబ్బుకు ఒక ప్రతికూలమైన ముద్ర వేస్తారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు చెడ్డదని చాలామంది డబ్బుకు ఒక ప్రతికూలమైన ముద్ర వేస్తారు. ధనవంతులు అహంకారులని, స్వార్థపరులనే ఆలోచనను క్రియేట్ చేస్తారు. చాలామందిలో ధనవంతులు స్వార్థపరులని ఉంటుంది. కానీ డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. దానికి మంచి చెడు రెండు ఉంటాయి. ఓకే, మంచికి వాడాలా, చెడుకు వాడాలా అనే దాన్ని ఉపయోగించేది వారిపై ఆధారపడి ఉంటుంది. డబ్బుకు మంచి చెడు రెండు ఉంటాయి. కానీ దాన్ని మనం మంచికి వాడుతున్నామా, చెడుకు వాడుతున్నామా అనే దాన్ని ఉపయోగించేపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. డబ్బు సంపాదించడం చాలా కష్టం, నిజమే. డబ్బు సంపాదించడానికి కృషి అవసరం. కానీ అది చాలా కష్టమని నమ్మడం మన ప్రయత్నాలను అడ్డుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, డబ్బు సంపాదించడం కష్టమని మనం నమ్మినప్పుడు మన ప్రయత్నాలను అడ్డుకుంటుంది. ఈ నమ్మకం మనకు తెలియకుండానే మనం అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. డబ్బు దురాశను పెంచుతుంది. నిజానికి డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా దురాశపరులు కాదు ఫ్రెండ్స్. డబ్బు మంచి పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు చేతిలో నిలవదు. ఎంత సంపాదించినా అది నిలవడం లేదని చాలామంది అంటూ ఉంటారు. అది మీరు వినే ఉంటారు. ఇది డబ్బును నిర్వహించలేని సామర్థ్యం వల్ల కావచ్చు, లేదా డబ్బు తమ దగ్గర నిలవదాన్ని వాళ్ళు నమ్మడం వల్ల కావచ్చు. ఈ రెండు రకాల ఎలా అయినా జరగవచ్చు. డబ్బు ఉంటే సమస్యలు ఎక్కువ, డబ్బు లేకపోతే సమస్యలు లేవా? గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే సమస్యలు ఎక్కువ వస్తాయని. కానీ డబ్బు లేకపోతే సమస్యలు లేవా? ఒకసారి ఆలోచించండి. డబ్బు చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. డబ్బుతో వచ్చే సమస్యలు డబ్బు లేకపోతే వచ్చే సమస్యల కంటే చాలా తక్కువగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, డబ్బుతో వచ్చే సమస్యలు డబ్బు లేకపోతే వచ్చే సమస్యల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ రకమైన ప్రతికూల అభిప్రాయాలు మన మనసులో బలంగా పాతుకుపోతూ ఉంటాయి. మన సబ్కాన్షియస్ మైండ్లో కూర్చొని మనం ఎంత ప్రయత్నించినా డబ్బు మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటాయి మై డియర్ ఫ్రెండ్స్, చేస్తాయి. డబ్బు పట్ల సానుకూల అభిప్రాయాలను ఎలా పెంచుకోవాలి? మిత్రులారా, మనం డబ్బు సంపాదించాలంటే ముందుగా ఈ ప్రతికూల అభిప్రాయాలను తొలగించుకొని సానుకూల అభిప్రాయాలను పెంచుకోవాలి. అంటే నెగటివ్ థాట్స్ని తొలగించుకొని పాజిటివ్ థాట్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనం డబ్బును సంపాదించగలుగుతాం, డబ్బును అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇది ఒక రాత్రిలో జరిగేది కాదు, కానీ నిరంతర ప్రయత్నం మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక రాత్రిలో జరిగేది కాదు. మీకు డబ్బు కావాలంటే నిరంతర ప్రయత్నంతో సాధ్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ నిరంతర ప్రయత్నంతో సాధ్యమవుతుంది. డబ్బును ఒక సాధనంగా చూడండి, అంతిమ లక్ష్యంగా కాదు. డబ్బు అంటే కేవలం కాగితాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మనకు స్వేచ్ఛనిస్తుంది, అవకాశాలను, భద్రతను, అనుభవాలను అందించే ఒక సాధనంలాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, డబ్బుతో మీరు ఒక మంచి విద్యను పొందవచ్చు, వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, పేదలకి సహాయం చేయవచ్చు, ప్రపంచాన్ని చూడవచ్చు. డబ్బు అనేది ఒక వాహనం వంటిది మై డియర్ ఫ్రెండ్స్. అది మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తుంది. డబ్బుకు కృతజ్ఞత చెప్పండి. మీరు ప్రస్తుతం సంపాదిస్తున్న డబ్బు ఎంత ఎక్కువ అయినా సరే, తక్కువ అయినా సరే, దానికి కృతజ్ఞత చెప్పండి. మీ పర్సులో ఉన్న కొద్దిపాటి డబ్బుకు, మీ బ్యాంకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్కు, మీకు జీతం ఇచ్చే సంస్థకు, వీటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత కృతజ్ఞతగా ఉంటే అంత మీకు విశ్వం అంతే కృతజ్ఞతగా ఉంటుంది. కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన భావం మై డియర్ ఫ్రెండ్స్. మీరు దేనికి కృతజ్ఞత చెప్తారో అది మీ జీవితంలో మరింత పెరుగుతుంది.
డబ్బు విషయంలో కూడా ఇది నిజమవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ నమ్మకాలను ప్రశ్నించుకోండి. మీరు డబ్బు గురించి ఏ ప్రతికూల ఆలోచనలనైతే కలిగి ఉన్నారో వాటిని గుర్తించండి. డబ్బు చెడ్డదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? మీరు ఎప్పుడైనా ధనవంతుడు మీకు అన్యాయం చేయడం మీరు చూసారా? లేదా పేదవాడు నిజాయితీగా ఉన్నవాడిని మీరు చూసారా? డబ్బు అనేది ఒక వ్యక్తిత్వాన్ని మార్చదు. అది వారి యొక్క అంతర్గత స్వభావాన్ని బయటపెడుతుంది, అంతే తప్ప వీళ్ళు చెడ్డ వీళ్ళు మంచి అని ఉండదండి. డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డ వాళ్ళని, డబ్బు లేని వాళ్ళంతా కూడా మంచి వాళ్ళని ఎక్కడ చెప్పలేము మై డిపెండ్స్. ఓకే, ఇదంతా కూడా మనకు డబ్బును అట్రాక్ట్ చేయాలంటే పాజిటివ్ విజువలైజేషన్ చేయాలి, సానుకూల దృష్టీకరణ మనం చేయాలి, మరియు సంకల్పాలను అలవర్చుకోవాలి. మీరు ధనవంతులైనట్లు, మీ దగ్గర డబ్బు ఉన్నట్లు, తగినంత డబ్బు ఉన్నట్లు మీరు ఊహించుకోవాలి. ఆ డబ్బును మీరు ఎలా ఉపయోగించుకుంటారో, దాంతో మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీ మనసులో స్పష్టంగా చిత్రించుకోవాలి. ప్రతిరోజు సానుకూల సంకల్పాలను పలకాలి, మనం అనుకోవాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. ఓకే, ప్రతిరోజు సానుకూల సంకల్పం పలకాలి. డబ్బు నా జీవితంలో సులభంగా సరళంగా వస్తుందని, నేను డబ్బుకు అర్హురాలనని, నేను ఒక డబ్బును ఆకర్షించే అయస్కాంతమని, నాకు అంతులేని సంపద సమృద్ధి ఉంది అని ఈ మాటలను మీరు నమ్మేంత వరకు పలకండి. ఎస్ మై డిఫెండ్స్, మీ సబ్ కాన్షియస్ మైండ్కు ఈ మాటలు నిజమని నమ్మినప్పుడు, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఈ పాజిటివ్ మాటలు అనుకుంటారో మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ మాటలు నిజంగా నమ్మినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మై డిఫెండ్స్. ఓకే, సంపదను గౌరవించండి, ద్వేషించవద్దు మై డిఫెండ్స్. సంపదను గౌరవించండి, ద్వేషించవద్దు. ఇతరుల సంపదను చూసి మీరు అసూయపడకండి. వేరే వాళ్ళు సంపాదిస్తుంటే వారిని చూసి అసూయపడకండి, వారి విజయాలను అభినందించండి. మీరు సంపదను ద్వేషిస్తే అది మీ దగ్గరికి ఎలా వస్తుంది? గుర్తుపెట్టుకోండి, మీరు సంపదను ద్వేషిస్తే, ఇతరుల యొక్క సక్సెస్ని మీరు గౌరవించకపోతే, అసూయపడితే మీ దగ్గర సంపద ఎలా వస్తుంది? సంపదను గౌరవించడం నేర్చుకోండి. అది మీకు లభించినప్పుడు దాన్ని జాగ్రత్తగా నిర్వహించండి, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. మీ ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకోండి, లర్నింగ్ స్కిల్స్ పెంచుకోండి. డబ్బు సంపాదించడం, దాన్ని ఉపయోగించడం గురించి నేర్చుకోండి. పుస్తకాలు చదవండి, వీడియోలు చూడండి, ఆర్థిక నిపుణులతో మాట్లాడండి. మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మెరుగ్గా డబ్బును సంపాదించగలరు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత